ఇప్పుడు ఈ మంత్రాన్ని అర్థం చేసుకోవాలి అంటే యజ్ఞం తాలూకా అమరిక బాగా తెలియాలి. ఈ యజ్ఞం అమరికలో ఏమిటేమిటి ఉంటాయో తెలిస్తే తప్ప మంత్రం అర్థం అవ్వదు. ప్రాచీన వంశము అంటారు యజ్ఞశాలను. ప్రాచీన వంశము, దట్ ఈస్ ద నేమ్ గివెన్ టు దట్. మనదో కళ్యాణ మంటపము, లేకపోతేనేమో మీటింగ్ హాలు, ఆడిటోరియము, కాన్ఫరెన్స్ హాలు అంటున్నాం కదా, అలా దానిని ప్రాచీన వంశము అని పేరు పెట్టారు. అక్కడ యజ్ఞం చేసేటటువంటి యజమానిని సోమయాజి అని పిలుస్తారు, పేరుతో పిలవరు. రాతకొండ శర్మ యజ్ఞం చేస్తూ ఒకవేళ చేస్తే రాతకొండ శర్మ అని పిలవరు, సోమయాజి అంటారు. భార్యను సోమిదేవమ్మ పిలుస్తారు. నాట్ బై అడ్రస్డ్ బై ద నేమ్ బట్ బై ద టైటిల్ దట్ దే ఆర్ ఎంటైటిల్డ్ అట్ దట్ టైం. సోమయాజి, సోమిదేవమ్మ. ప్రాచీన వంశము, యజ్ఞశాల. ఋత్విక్కులందరూ 16. ఋత్విక్కులు అంటే ఏమిటి? ఈ వేదాధ్యయన పరులై ఉండి ఈ కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని నడిపించేటటువంటి వాళ్ళ సంఖ్య 16. ఎంతమంది ఉన్నారు? 16 ప్లస్ యజమాని 17, సోమదేవమ్మ గారితో కలిపి 18. అయితే ఇది సోమయాగం చేస్తే సోమయాజి, లేకపోతే బ్రహ్మయజ్ఞం చేస్తే బ్రహ్మయాజి, అలా పేర్లు కూడా కొంచెం కొంచెం మారుతాయి. ఇక్కడ తెలుసుకోవలసినది ఇష్టి, యజ్ఞము, యాగము. ఈ పేర్లు కనిపిస్తాయి. పుత్రకామ ఇష్టి, ఏదో అశ్వమేధ యాగము, లేకపోతే పాంక్త యజ్ఞము అంటున్నాం. యజ్ఞము, యాగము, ఇష్టి. వ్యష్టి వ్యక్తి నుండి సమష్టికి వెళుతూ ఉంటే ఇష్టి దగ్గర నుంచి మనము యాగానికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం. అలాగే వ్యష్టిలోనేమో తనకు కావలసిన ఫలితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. సముదాయానికి లేక ప్రపంచానికి సంబంధించిన ఫలము తక్కువ ఉంటుంది. పుత్రకామ ఇష్టి అంటే వాళ్లకు పుత్రులు కలగాలని ఆ జంట కోరుకు చేసేటటువంటి ఒక కర్మకాండ. యజ్ఞము అంటే మోర్ ఇన్క్లూజివ్ ఆఫ్ అదర్స్ అండ్ మోర్ వైడర్, బిగ్గర్ ఇన్ స్కేల్ అండ్ ఆల్సో మోర్ రిచువలిస్టిక్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్, మ్యాన్ పవర్, ఎవ్రీథింగ్. యాగము అనేసరికి అలా అశ్వమేధ యాగము, విశ్వజిత్ యాగము చదువుకున్నాం కదా కఠోపనిషత్తులో. అలాంటివి చేయాలంటే దే విల్ బి ఓవర్ డ్యూరేషన్, ఆల్సో విల్ బి మోర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. మెనీ పీపుల్ ఆర్ ఇన్వైటెడ్, మెనీ ఋత్విక్స్ టేక్ పార్ట్ అండ్ మెనీ మెటీరియల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ద ప్రయోజనం ఇది ఓన్లీ సమష్టి ప్రయోజనమే. వ్యష్టి ప్రయోజనము చాలా తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఇష్టి, యజ్ఞము, యాగము. వ్యష్టి ప్రయోజనం నుంచి సమష్టికి ఎదగడం, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడం, చిన్న పరిమాణం నుంచి పెద్ద స్కేల్లో చేయడం. తక్కువ దినాలు 1 గంట 2 గంటల నుంచి కొన్ని రోజులు, ఒక నెలాళ్ళు కూడా చేసేటటువంటివి. ఈ విధంగా ఒక టైం స్కేల్లా మనం కానీ డిసైడ్ చేసుకుంటే, ఇక్కడ వ్యష్టి అనేది ఇక్కడ ఉంటే, యజ్ఞము అక్కడ ఉంటే, ఇష్టి అనేది అక్కడ ఉంటే, యాగము అనేది అక్కడ ఉంటే, ఈ విధంగా ఎక్స్పాండింగ్ గా ఉంటుంది అని మనము తెలుసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళు ఎవరండి? 16 ఋత్విక్కులు. 4 వైపులా 4 ఎక్కడెక్కడ కూర్చోవాలి అనేటటువంటిది ఒక ప్రత్యేక స్థానములు, డైరెక్షన్స్, పొజిషన్స్ అలాట్ అయిపోయి ఉంటాయి. యజ్ఞాన్ని బట్టి ఎవరు ఎటుపక్క కూర్చోవాలి అనేటటువంటిది ఉంటుంది. మొదటిది యజుర్వేదాన్ని. యజ్ఞము అంటే యజస్సు కదా, యజ అంటే యజ్ఞం కదా. అంటే యజుర్వేదమే యజ్ఞములు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి వేదము చేత వాళ్ళు అధ్వర్యు అంటే ప్రిన్సిపల్ ప్రీస్ట్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ అధ్వర్యు. అండ్ హీ ఈజ్ అసిస్టెడ్ బై 3 more people. టోటల్ దేర్ ఆర్ 4. ఈ ముగ్గురిని కలిపి ఆయనతో కలిపితే అధ్వర్యు గణం అంటాం. The group of 4, they belong to the Yajurveda. These are experts in Yajurveda, means experts in conducting the yajna. ఇందులో ఒక ఆయన కలర్ గా కనిపిస్తున్నాడు, డీప్ కలర్ గా. ఆయనని అగ్నిధ్ర అంటారు. అగ్నిధ్రుడు లేక అగ్నిధ్రహ అంటే అగ్నిధ్రుడు అంటే దాన్ని హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఫైర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ ఫైర్ తయారు చేయడము, దాన్ని జాగ్రత్తగా ఉంచడము, అందులో ఉన్నటువంటి చెత్త చెదారం తీసి పక్కన పడేయడము, అక్కడ ఎక్కువ ఈ మలినాలు ఏర్పడినా లేకపోతే బూడిది ఏర్పడినా దాన్ని తొలగించడము, అగ్ని ప్రజ్వలిస్తున్నట్టు చూడడము,
ఇవన్నీ ఆయన చేసే పనిని అగ్నిధ్రుడు అంటారు. అధ్వర్యునికి 3 సహాయకులు, మొత్తం 4 కలిపి అధ్వర్య గుణము, యజుర్వేదం తాలూకా ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు. దీస్ విల్ బి ఇన్ ద మెయిన్ సీట్ ఆఫ్ ది యజ్ఞ బికాస్ దే ఆర్ ద ప్రిసైడింగ్ group of priests there. Then you have what is called the Samavedam. Samaveda పండితులు ఉద్గాతృ గణము, ఉద్గాత అంటారు. అంటే సామవేద పండితుని ఉద్గాత అంటారు. వానికి మళ్ళీ 3 అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళు చక్కగా ఛందోబద్ధమే కాకుండా స్వరంతో కూడా ఆ పర్టికులర్ సామన్స్ అనేటువంటి ఆ సామన్లను గానం చేస్తారు. అంటే ఋగ్వేద మంత్రాలనే గాన రూపంలో చేయడాన్ని సామవేద మంత్రం. బ్రోచేవారెవరురా అనడానికి ఎంతసేపు పట్టింది? 5 సెకండ్లు పట్టింది. అదే మనకి త్యాగరాజ కృతిని పాడే వాళ్ళకి ఇస్తే ఆ బ్రోచేవారెవరురా అన్నదాన్నే 10 నిమిషాలు పాడతారు. ఋగ్వేద మంత్రము 10 సెకండ్లు 20 సెకండ్లు ఉంటే దానిని 5 నిమిషాలు 10 నిమిషాలు వీళ్ళు గానం చేస్తారు. సో ఉద్గానం చేస్తారు. కాబట్టి ఉత్ అంటే బిగ్గరగా బాగుగా పైకి గానం చేసేవాళ్ళు. మనసులో ఏదో గుణుక్కోవడం కాదు, చాలా బిగ్గర స్వరంతో అందరికి వినబడేటట్లుగా మైకులో చక్కగా పాడతారు. దానిని ఉద్గాతృగణం లేక ఉద్గాత. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? యజుర్వేదానికి చెందిన వాళ్ళు 4, సామవేదానికి చెందిన వాళ్ళు 4. ఇంకా తర్వాత హోత. హోత అంటే హుతము చేసేవాడు, అంటే హోమము చేసేటటువంటి గణము. వీళ్ళు ఋగ్వేద పండితులు అయి ఉంటారు. హోతృగణం వీళ్ళు ఋగ్వేద మంత్రములను చదువుతారు. ఆ ఉద్గాత ఏమి గానం చేశారో దానినే రుక్ మంత్రాలుగా చదువుతారు. చదివి ఆ మంత్రాంతంలో హోమం చేస్తారు. అంచేత వీళ్ళు అగ్నిగుండం వీరికి దగ్గరగా ఉంటుంది. అంచేత అధ్వర్యు అనే ఆయన కూడా వీళ్ళవైపే కూర్చుని అగ్నిని వాటిని ప్రాపర్గా చూస్తూ ఉంటాడు. హోమం చేసేవాళ్ళు వీళ్ళు, దాన్ని కరెక్ట్గా చూసుకునేవాళ్ళు అధ్వర్యు అనేటటువంటిది ఋగ్వేదము హోతృగణం. ఓకే, తరువాత బ్రహ్మ అంటారు. మామూలు బ్రహ్మ అనే శబ్దానికి మనకేమో దీర్ఘం పెడితే బ్రహ్మ అంటేనేమో చతుర్ముఖ బ్రహ్మని, మామూలుగా బ్రహ్మ అంటే మన హిరణ్య గర్భ బ్రహ్మ లేకపోతే పరబ్రహ్మమును అనుకుంటాం. దానికి మరొక అర్థం ఏంటంటే అథర్వవేద పండితులైన ఈ బ్రహ్మగణంలో ముఖ్యమైనటువంటి ప్రీష్టును బ్రహ్మగారు. మనం కూడా ఇంటికి వచ్చినటువంటి పురోహితులను కూడా బ్రహ్మగారు ఇంకా రావడం ఆలస్యం అయింది, బ్రహ్మగారు వచ్చి వెళ్ళారు అంటూ ఉంటాం. ఆ బ్రహ్మ శబ్దం అక్కడి నుంచే వచ్చింది. ఆ బ్రహ్మ అనేటువంటి అది అథర్వవేద పండితులు. ఈ అథర్వవేద పండితులకి ఏమిటంటే మిగతా 3 వేదాలు కూడా ఒక బాగా తెలిసి ఉంటాయి. అథర్వవేదంలో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఇటువంటి వాళ్ళను బ్రహ్మగణము అంటారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 యజుర్వేద పండితులు. ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆయన ప్రెసిడెంట్షిప్ లో వాడు అధ్వర్యు అంటారు ఆయనను. ఉద్గాత అంటే బాగా గానం చేసేవాళ్ళు, హోమం చేసేవాళ్ళు కాబట్టి హోత. బ్రహ్మ అంటే ఈజ్ ద వన్ హూ sees the sequence is maintained and everything is properly done. And first of all వీళ్ళు 3 చేసిన దాన్ని బ్రహ్మగారు అవును, ఎస్ బాగుంది, కంటిన్యూ చేయండి అంటే ఆయన మళ్ళీ అధ్వర్యు అక్కడికి తీసుకెళ్తారు. ఈ విధంగా ఒక సింక్రనస్ దీంట్లో ఈ 4 గ్రూప్స్ 4 16 ఋత్విక్కులు సోమదేవమ్మ గారి సహాయంతో యజమాని గారు కూర్చుని ఉండగా అక్కడ చేస్తారు. యజమాని గారు సోమయాజి గారు సోమదేవమ్మ గారు ఏమీ చేయరు, నమస్కారం చేసుకుని వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా ఒకటి చేయమంటే చేస్తారు. అదర్వైజ్ మెయిన్ గా చేసేది వీరే చేస్తారు. కర్మగా హుతం చేసేది హోతాయే చేస్తారు. అంతా ఉద్గాత గానం చేస్తారు, బ్రహ్మగారు సూపర్వైజ్ చేస్తారు. అంటే హీఈస్ ద బ్రహ్మ ఈజ్ ద ఓవరాల్ సూపర్వైజర్ అంటాం కదా, ఓవర్సీర్ అంటాం కదా. ఆయన ఓవర్సీర్ అంటే ఎక్కువగా ప్రొసీజర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదు. అధ్వర్యు అనే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. యజుర్మంత్రాలు కదా ఈ యజ్ఞంలో ఉపయోగించేవి, వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏమిటేమిటి ఉంటాయి? యజ్ఞ కుండము, గుండం అంటాం కదా మనం తెలుగులో, అదే యజ్ఞ కుండము. ద ప్లేస్ వేర్ ద యజ్ఞ ఆఫరింగ్ ఈజ్ మేడ్. దెన్ ఆఫ్ కోర్స్ దెర్ విల్ బి ఫైర్ అండ్ దెర్ విల్ బి హవిసులు, అందులో సమర్పించేటటువంటి ద్రవ్యములు. చమస పాత్ర, ఇది పెద్ద చమస పాత్ర ఉన్న ఆయన మహాచమస్యుడు. మహాచమస్యుని కొడుకు మహాచమస్యుడు అంటూ మనం చదువుకున్నాం. సురుక్కు అంటే ఇలా స్పూన్ లా ఉంటుంది, వుడెన్ ల్యాడిల్లా ఉంటుంది.
ఉండి దాంతో అన్ని తీసివేయడానికి రకరకాల పరికరాలు ఉంటాయి, శృక్కు ఎట్సెట్రా, వాళ్ళ ల్యాడిల్స్ ఇవి అన్ని కూడా ఉంటాయి. అర్ఘ్యము అంటేనేమో నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యిని జాగ్రత్తగా కరిగించి లిక్విడ్గా ఉంచుకుంటారు, దాన్నేమో అర్ఘ్యము అంటారు. చెరువు అంటే మన గంజి లాంటిది, బియ్యంతో తయారు చేసినటువంటి ఒక ఆఫరింగ్. పురోడాశం అంటే గోధుమ నూకతో, గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇవన్నీ మనకి ఎలా తెలిసాయండి? మనం ఏమైనా యజ్ఞం చేసామా? చేయలేదు. పరమార్థానంద గారి కరుణ, తరువాత తత్వవిధానంద గారి ఉపదేశాలు ఉన్నాయి కదా, వీడియోస్, వాటిలో తెలిసిన విషయాలను ఇక్కడ సంగ్రహంగా అందరికీ తెలిసేటట్టు ఉంటుంది అని ఇక్కడ పెట్టడం జరిగింది. యజ్ఞం తాలూకా అమరిక